మీరు ఎప్పుడైనా మీ చుట్టూ ఉన్న ప్రతిదీ చీకటిగా, ఆశలేని విధంగా, మీ నియంత్రణకు బయటగా అనిపించిన పరిస్థితిలో ఉన్నారా? బహుశా మీకు ప్రపంచం మీపై మూసివేస్తున్నట్టు అనిపించి, ఆ పరిస్థితిలో దేవుడు ఎలా పనిచేయడనో అర్థం కాలేదేమో. అలా అయితే దానియేలు అతని స్నేహితుల కథ మీకోసమే. ఇది మనకు చెబుతుంది. ఎంత చీకటి క్షణాల్లోనైనా దేవుడు తన సింహాసనం పైనే ఉంటాడు. తన ఉద్దేశాలను నెరవేర్చేందుకు పనిచేస్తుంటాడు. మరియు కొన్నిసార్లు ఆయన తన మహిమను వెల్లడించేందుకు అత్యంత అనుకోని వ్యక్తులను, పరిస్థితులను కూడా ఉపయోగిస్తాడు. ఈ బాధలోని ప్రధాన అంశం బలంగా ఉంది. దేవుని సార్వభౌమ యోజన తీర్పు కాలాల్లో కూడా కొనసాగుతూనే ఉంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నా ఆయనను గౌరవించేందుకు ఎవరైనా సిద్ధపడితే వారిలో ఆయన పనిచేస్తాడు. ఈ సత్యం దానియేలు బందీ నుండి సలహాదారుడిగా మారిన ప్రయాణంలో బయటపడుతుంది. ఈ కథ ఒక తీర్పు క్షణంతో ప్రారంభమవుతుంది మరియు దానియేలు 1:1-2లో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేమును ఆక్రమించి దేవాలయంలోని కొన్ని పవిత్ర వస్తువులను తీసుకెళ్లినట్లు మనం చూస్తాము. ఇది యాదృచ్ఛికమైన హింసాకాండం కాదు. ఇది దేవుడు ఇచ్చిన హెచ్చరిక నెరవేర్చడమే. యెరెమియా ప్రవక్త యూదా మారుమనస్సు పొందకపోతే తీర్పు వస్తుందని ప్రవచించాడు. ఇప్పుడు ఆ తీర్పు వచ్చేసింది. కానీ ఇక్కడే విషయం. తీర్పు సమయంలో కూడా దేవుడు నియంత్రణలోనే ఉన్నాడు. నెబుకద్నెజరు తనే అన్నీ నిర్ణయిస్తున్నానని అనుకున్నాడు. కానీ బైబిల్ చెబుతోంది యూదా రాజైన యెహోయాకీను ప్రభువు అతని చేతికి అప్పగించారని. దానియేలు 1:2. దేవుడు ఇంకా తన సింహాసనంపై ఉన్నాడు. మనుషుల వ్యవహారాలన్నింటినీ ఆయనే నియంత్రిస్తున్నాడు. నెబుకద్నెజరు దేవాలయం నుండి ధనం మాత్రమే తీసుకెళ్లలేదు, ప్రజలను కూడా తీసుకెళ్లాడు. అతడు యూదా రాజకుటుంబం మరియు ఉన్నత వర్గాల యువకులను ఎంచుకున్నాడు. అందులో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా కూడా ఉన్నారు. వారిని బబులోనుకు తీసుకెళ్లి కొత్త పేర్లు పెట్టి బబులోనియుల భాషా సాహిత్యాలలో శిక్షణ ఇచ్చారు. వారి లక్ష్యం వారిని బబులోనియ సంస్కృతిలో కలిపేసి దేవుని ప్రజలుగా ఉన్న తమ గుర్తింపును మరచిపోవడం చేయించడమే. కానీ దానియేలు అతని స్నేహితులు తమ ఎవరో మరచిపోలేదు. దానియేలు 1:8లో ఆయన సంకల్పాన్ని చూశాడు. రాజభోజనము ద్రాక్షారసంతో అపవిత్రం కాకూడదని సంకల్పించాడు. ఇది ఆహార విషయమే కాదు. ఇది దేవునికి విశ్వాసపాత్రత గురించి. రాజు ఆహారం తినడం అంటే తన విశ్వాసాన్ని రాజీపడటం అని దానియేలు తెలుసు. అందుకే అతడు అలా నిరాకరించాడు. దానికి బదులుగా అతడు కూరగాయలు, మీరు అనుమతి కోరాడు. మొదట బాధ్యత అధికారికి భయం వేసింది. అతడు దానియేలు మరియు అతని స్నేహితులు బలహీనంగా కనిపిస్తారేమో, రాజు కోపపడతాడేమో అని భయపడ్డాడు. వారికి 10 రోజులు కూరగాయలు మరియు నీరు ఇవ్వండి. ఆ తర్వాత వారి రూపాన్ని ఇతరులతో పోల్చండి. 10 రోజులు పూర్తయ్యేసరికి దానియేలు మరియు అతని స్నేహితులు ఇతరుల కంటే ఆరోగ్యంగా, పోషణతో కనిపించారు. దేవుడు వారి విశ్వాసపాత్రతను గౌరవించాడు. దేవుడు దానియేలు, అతని స్నేహితులను శారీరకంగా ఆశీర్వదించడమే కాక జ్ఞానం, అవగాహన ఇచ్చాడు. దానియేలు 1:17 మనకు చెబుతోంది. ఈ నలుగురు యువకులకు దేవుడు అన్ని రకాల సాహిత్యం మరియు విద్యలో జ్ఞానం మరియు అవగాహనను ఇచ్చాడు. మరియు దానియేలు అన్ని రకాల దర్శనాలు మరియు కలలను అర్థం చేసుకోగలిగాడు. ఇది దేవుని అనుగ్రహం వల్ల జరిగింది. దానియేలు 2లో దేవుడు దానియేలు జ్ఞానాన్ని ఎలా ఉపయోగించి తన శక్తిని వెల్లడించాడో మనం చూస్తాము. నెబుకద్నెజర్ రాజుకు ఒక కల కలిగింది. అది అతనిని కలవరపరిచింది. అతని జ్ఞానులు ఎవ్వరూ ఆ కలను వివరించలేకపోయారు. అందరూ విఫలమైనప్పుడు దానియేలు నిశ్శబ్దమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చాడు. తనపై కాదు, దేవునిపై. రాజుకు అతని ప్రతిస్పందన గమనించండి. ఏ జ్ఞాని, మాంత్రికుడు, మాయగాడు లేదా భవిష్యవక్త కూడా రాజు అడిగిన రహస్యాన్ని వివరించలేరు. కానీ పరలోకంలో రహస్యాలను వెల్లడించే దేవుడు ఉన్నాడు. దానియేలు సర్వ మహిమను దేవునికి ఇచ్చినది గమనించండి. దానియేలు వినయంతో, విశ్వాసంతో నెబుకద్నెజర్ను ఏకైక సత్య దేవుని వైపు చూపించాడు. ఆ కల దేవుని భవిష్యత్తు యోజనకు సంబంధించిన ప్రకటన. నెబుకద్నెజర్ బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి వంటి వివిధ పదార్థాలతో తయారైన ఒక పెద్ద విగ్రహాన్ని చూశాడు.
ప్రతి పదార్థం ఒక రాజ్యాన్ని సూచిస్తుంది. అవి ఎదిగి పతనమవుతాయి. కానీ ఆ కలలో అత్యంత ముఖ్యమైనది దానియేలు 2 గంటల 34 నిమిషాలు ప్రకారం మనుషుల చేతులతో కాకుండా కోసిన రాయి. ఆ రాయి విగ్రహాన్ని ఢీకొట్టి దాన్ని నాశనం చేసి అది ఒక పర్వతంగా మారి మొత్తం భూమిని నింపింది. దానియేలు ఆ రాయి దేవుని శాశ్వత రాజ్యాన్ని సూచిస్తుందని వివరించాడు. అది ఎప్పటికీ నాశనం కాదు. అది ఇతర అన్ని రాజ్యాలను నాశనం చేసి శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇది యేసు క్రీస్తు రాక మరియు ఆయన శాశ్వత పరిపాలన గురించి ఉన్న ప్రవచనం. భూమిపై రాజ్యాలు ఎంత శక్తివంతంగా కనిపించినా అవన్నీ ఒకరోజు అంతమవుతాయి. దేవుని రాజ్యమే నిజంగా శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ సత్యాలను మనం ఇప్పుడు ఎలా వర్తించగలం? మొదటిగా, మన జీవితం నియంత్రణలో లేకపోయినప్పటికీ దేవుడు సర్వాధికారి అని మనం గుర్తుంచుకోవాలి. దానియేలు జీవితంలో ఆయన పనిచేసినట్లే మన జీవితాల్లో ఆయన పనిచేస్తున్నాడు. తీర్పు, కష్టాలు లేదా అనిశ్చితి మధ్య ఉన్న దేవుడు తన సింహాసనంపైనే ఉంటాడు. మనం ఆయనపై నమ్మకం ఉంచవచ్చు. రెండవది, కష్టమైన మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. దానియేలు మరియు అతని స్నేహితులు బబులోనియన్ సంస్కృతిలో కలిసిపోవడానికి తమ విశ్వాసాన్ని తేలికగా త్యాగం చేయవచ్చు, కానీ వారు చిన్న విషయాల్లో కూడా దేవునికి గౌరవం ఇవ్వాలని ఎంచుకున్నారు. వారి విశ్వాస స్థిరత దేవుడు అద్భుతమైన మార్గాల్లో పనిచేయడానికి ద్వారాన్ని తెరిచింది. చివరగా, మనం ఇతరులను దేవుని వైపు చూపించాలి. దానియేలు తన జ్ఞానం, విజయాన్ని తన పేరును పెంచుకోవడానికి కాకుండా దేవునికి మహిమ కలిగించడానికి ఉపయోగించాడు. దానియేలు కథ ఆశ యొక్క సందేశం. ప్రపంచం ఎంత చీకటిగా కనిపించినా దేవుడు ఇంకా పనిచేస్తున్నాడని మనకు గుర్తు చేస్తుంది. అతను విశ్వాసస్తులైన వారిని ఎంచుకుని అతని వెలుగును అతి చీకటి ప్రదేశాల్లో ప్రకాశింపజేయగలడు మరియు ఆయనకు ఒక యోజన ఉంది. అది చివరికి ఆయన నిత్య రాజ్యాన్ని స్థాపించడానికి దారితీస్తుంది. కాబట్టి మీరు ఈ రోజు ఒత్తిడిగా లేదా నిరుత్సాహంగా ఉంటే ధైర్యంగా ఉండండి. దేవుడు ఇంకా నియంత్రణలో ఉన్నాడు. దేవుడు దానియేలును ఉపయోగించినట్లే మీ చుట్టూ ప్రపంచంలో మార్పు కోసం మిమ్మల్ని ఉపయోగించగలడు. నిరంతరం విశ్వాసంగా ఉండండి. ఆయన పరిపాలనపై నమ్మకం ఉంచండి మరియు ఆయనకే సమస్త మహిమను ఇవ్వండి, ఎందుకంటే చివరికి ఆయన రాజ్యం విజయం సాధిస్తుంది.